రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సలహా ఇస్తారా? మీరు పదే పదే నా పైన విమర్శలు చేయడం కాదు, ఏం కావాలో నా దగ్గరికి రండి, నన్ను కలవండి, కలిసి వెళ్దాం, ఇటువంటి ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి? రేవంత్ రెడ్డి గారు అడిగినా అడగకపోయినా, రేవంత్ రెడ్డి గారు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం. తెలంగాణకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి మేము తీసుకొస్తాము. ఈ 12 సంవత్సరాలంటే 11 సంవత్సరాల లెక్క నా దగ్గర ఈ సంవత్సరం ఇంకా రాలేదు. 11 సంవత్సరాలకు సంబంధించినటువంటి సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కోసం ఖర్చు పెట్టాము. ప్రతి న్యాయపేస ఉంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం, ఈవెన్ హైదరాబాద్లో బస్తీ దవాఖాన నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, ఎయిమ్స్ హాస్పిటల్ కానీ, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాథమిక హెల్త్ సెంటర్ కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి బస్తీల అభివృద్ధి కానీ, హైదరాబాద్లో మూసీ డెవలప్మెంట్ కానీ, ఇప్పటికే ఫేజ్ 1 హైదరాబాద్ మెట్రో, ఇప్పుడు జరిగినటువంటి మెట్రోలో కూడా మేము ఇప్పటికే 13,000 కోట్ల 1,300 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఇప్పుడు రేపు మెట్రో, ఎందుకంటే నిన్న మొన్ననే ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు ఏమైనా ఒక ఓపెన్ ఆఫర్ ఏమైనా ఇస్తారా? డెఫినెట్గా ప్రతి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కేంద్ర మంత్రిగా నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన అడిగినా అడగకపోయినా అడుగుతున్నాడు అనుకుంటున్నాను. అంతకుముందు అడుగు లేదు. నేను వన్ వే ట్రాఫిక్ గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు వన్ వే ట్రాఫిక్ ఉండేది. నేను దాని మీద దీని మీద డెవలప్మెంట్ రాస్తే 50 ఉత్తరాలు రాస్తే ఒక ఉత్తరాన్ని రేవంత్ రెడ్డి గారు కనీసం ప్రధానమంత్రి గారు వస్తే కలిశారు. నేనే చెప్తున్నాను అదే. గతంలో అది కూడా లేదు. ఇప్పుడు కూడా ఈయన కూడా ఉత్తరాలు రాస్తున్నాను డెవలప్మెంట్ విషయంలో, కేంద్ర ఇది ముందు చేయండి, ఇది చేయండి అని. ఇప్పుడు కూడా ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయము, నాకు సంబంధించిన విషయం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం, తెలంగాణకు సంబంధించినటువంటి 4 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి విషయం. ఖచ్చితంగా మేము బాధ్యతగా, రెస్పాన్సిబుల్గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, ఒక కేంద్ర మంత్రిగా నేను కానీ వ్యవహరిస్తాము. ఏ విషయమైనా సరే, ఏ మంత్రిత్వ శాఖ అయినా సరే, డెఫినెట్గా 100% నా యొక్క సహాయ సహకారాలు తెలంగాణ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ తరఫున, నరేంద్ర మోడీ గారి తరఫున, కేంద్ర మంత్రిగా నా తరఫున తప్పకుండా ఉంటుంది. అది ఏదో ఇది దయాదాక్షిణ్యం కాదు, నా బాధ్యత. అది అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ అవర్ రెస్పెక్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీస్.